ప్రభుత్వం ఏం పథకం ఇస్తుంది, ఆ పథకం ప్రజలకి ఎంతవరకు చేరుతోంది, ఎంతమంది లబ్ధిదారులు, ఆ తర్వాత వాళ్ళలో ఎంతమందికి అందుతోంది, అందితే ఎంత అద్భుతంగా ఉంది, అందకపోతే లోపం ఏంటి, ఇదంతా ఒకప్పుడు జర్నలిస్టుల యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత, సామాజిక బాధ్యత కింద తీసుకునేవాళ్ళు. ఇప్పుడు స్వోత్కర్ష పరనింద సందర్భంలో వ్యవస్థలు అస్తవ్యస్తమవడంతో జర్నలిజం చచ్చిపోయినటువంటి సందర్భంలో తెలియట్లేదు. మనం ఇక్కడ పబ్లిక్నే అడుగుతున్నాం, అక్కడే తెలుస్తుంటుంది. గ్యాస్ సబ్సిడీ అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఎవరైతే గ్యాస్ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ అందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఒక గ్యాస్ సిలిండర్ 4 నెలలకి, అంటే టోటల్గా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, అందులో 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్, అంటే ఈ మార్చిలోపు ఒక గ్యాస్